Hey everyone, once again welcome back to Homely Classes. So ఈ వీడియోలో నేను గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ఏపీలో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ వాలంటీర్ పోస్ట్ అయితే ఉన్నాయి అండ్ శాలరీ వచ్చేసి అరౌండ్ 8,000 5,000 మంత్లీ అలా ఉండేది వర్క్ని బేస్ చేసుకొని. సో ఈసారి కూడా మనకు టీడీపీ గవర్నమెంట్ అయితే అగైన్ గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దానికి ఏంటంటే కొత్త నియమాలు, అర్హతలు అండ్ జీతం అయితే ఉంటుంది. సో ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, వర్క్ ఏంటి అనేది అంతా కూడా మనం ఇక్కడ చూద్దాము. సో పనితీరు ఆధారంగా వాలంటీర్లకు ప్రోత్సాహం. సో యూ కెన్ సీ పనితీరు సరిగా లేని వారిని మాత్రం కొనసాగించకపోవచ్చు. సో ఇంతకుముందు ఉన్న వాళ్ళని కూడా పెడతారు అండ్ అలాగే వాళ్ళలో ఎవరైనా వర్క్ సరిగ్గా చేయలేదు అని వాళ్ళకు తెలిసి ఉంటే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అయితే ఛాన్స్ ఇస్తారు కొత్త వాళ్లకు. స్పందన కార్యక్రమం మళ్ళీ ప్రారంభం. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా అధికారులకు తెలియచేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామ వాలంటీర్ నియామకాలపై తాజా సమాచారం. సో తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో సుమారు 4,30,000 గ్రామ వాలంటీర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో 4.3 lakh పోస్ట్స్ అయితే ఉంటాయి. సో దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. సో యూ కెన్ సీ అర్హతలు. క్వాలిఫికేషన్ ఏంటంటే విద్యార్హత అట్లీస్ట్ 10th క్లాస్లో పాస్ అయి ఉండాలి. స్థానిక భాష పరిజ్ఞానం అవసరం. అంటే స్థానికంగా ఏ లాంగ్వేజ్, తెలుగునే కదా మనకందరికి ఇక్కడ. సో వయస్సు పరిమితి 18 years నుంచి 35 years వరకు అయితే ఉండాలి. ప్రాధాన్యం గ్రామం మరియు వార్డు నివాసి కావాలి. సో ఏ వార్డు ఉంటే ఆ వార్డు వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలా. ఓకే. జీతం ఇంకా ప్రయోజనాలు. నెలసరి జీతం వచ్చేసి 5K. ప్రోత్సాహకులు పనితీరు ఆధారంగా అదనపు ఇన్సెంటివ్స్. ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత. సో ఏవైనా ప్రభుత్వ పథకాలు ఉంటే లైక్ నెక్స్ట్ ఏదైనా మంచి 10th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్స్ ఏమైనా ఉంటే వాటికి వీళ్ళని ఎంకరేజ్ చేయడం, లేదా ఇంకా మంచిగా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలా ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక, ఫైనలిస్ట్ విడుదల. సో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఓకే అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేస్తారు, ఫైనల్ లిస్ట్లో రిలీజ్ చేస్తారు. సో దరఖాస్తు ప్రక్రియ ఏంటంటే అధికారిక వెబ్సైట్ అయితే కమింగ్ సూన్. సో ఇలా అయితే ఉంది. అప్లై ఫర్ వాలంటీర్ అని క్లిక్ చేయాలి ఆ వెబ్సైట్లో. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు అక్కడ అడుగుతారు. బేసికలీ 10th క్లాస్ SSC సర్టిఫికేట్స్ అడుగుతారు, మార్క్స్ మేము అడుగుతారు. సో అవి మనం అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనం వెయిట్ చేస్తే మనకి ఇంటర్వ్యూ మెసేజ్ లేదా కాల్ లేదా లిస్ట్ ఏదైనా వస్తుంది. ఒకసారి ఎంపిక అయితే నిబంధనల ప్రకారం పనిచేయాలి. పనితీరు సమీక్ష ప్రతి సంవత్సరం జరుగుతుంది. తప్పు సమాచారం ఇస్తే అర్హత రద్దు. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ అభయహస్తం పథకం ప్రయోజనాలు. నిజాయితీతో పనిచేసిన వాలంటీర్లకు గుర్తింపు, ప్రజలకు నేరుగా సహాయం అందే విధానం, ప్రతి సమస్యకు త్వరిత పరిష్కారం, ప్రజలతో ప్రభుత్వానికి సన్నిహిత సంబంధం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది గ్రామ వాలంటీర్స్ నోటిఫికేషన్. సో అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీతో షేర్ చేస్తాను ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో. సో మీకు తెలిసిన వారు ఎవరైనా 10th క్లాస్ చదివి ఉంటే వాళ్ళకి జాబ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ షేర్ విత్ దెమ్. వీ హ్యావ్ టు ఎంకరేజ్. సో మనం అందరిని ఎంకరేజ్ చేసి 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా జాబ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ it will be useful for all of them. So make sure to subscribe and also don't forget to like, share. Thank you and have a beautiful day.